ఒకటిన్నర అడుగుల మేర ఒక రూమంతా నోట్ల కట్టలతో ఉన్నటువంటి జస్టిస్ వర్మ అవి తగలబట్టంతో బయటపడినటువంటి ఉదంతం. జస్టిస్ వర్మని ఆ జడ్జి పదవి నుంచి దిగిపోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు కొలీజియం కోరితే కూడా ఒప్పుకోల. అతని చేతిలో సుప్రీంకోర్టు కొలీజియంకి రిక్రూట్మెంట్లకు సంబంధించిన పేర్లు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించే అధికారం ఉంది తప్ప వాళ్ళకి వాళ్ళు తొలగించే అధికారాన్ని దఖలు చేసుకోలేదు. తొలగించే అధికారం రాజ్యాంగం ప్రకారం ఇంపీచ్మెంట్ మోషన్ ద్వారా ఉంది కాబట్టి చెయ్యమని అడిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇంపీచ్మెంట్ ఉభయ సభల్లో పెట్టబోతుంది. ఇప్పుడైనా ప్రతి పార్లమెంటు సభ్యుడు నిలదీయండి, అసలు ఏ ప్రాతిపదికన కొలీజియం నడుస్తుంది, అసలు ఏ ప్రాతిపదికన వాళ్ళకి వాళ్ళే జడ్జీల్ని నియమించుకుంటారు, వాళ్ళు చెప్పేది